మన తండ్రి ఎలాంటి వాడు? నీతిమంతులకు అనీతిమంతులు తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. నీతిమంతులు అని అంటే తనను సేవించేవారు, తనను తెలుసుకునేవారు, యథార్థముగా తండ్రిని ఆరాధించేవారు. మరి మిగిలినటువంటి వారు అనీతిమంతులు, దేవుడిని ఎరుగలేదు, దేవుడిని తెలుసుకోలేదు. తెలుసుకోకపోయినా వారికి కూడా వెలుగును ప్రసరింపజేస్తాం. ఈ సూర్యుని వెలుతురు అందరికీ ఇస్తున్నాడు, కొందరికి ఇస్తున్నాడు, అందరికీ కదండి. అలాగే తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులను ఇస్తున్నాడు. ఆ విధంగా ఈ భూమి మీద ప్రతి మనిషిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు తన సందేశాన్ని చెప్పకనే చెబుతున్నాడు. ఎందుకంటే నేను అందరినీ ప్రేమించే తండ్రిని, నా పిల్లలు మీరంతా. మీరు ఒకవేళ పొరపాటు పడి ఉండొచ్చు, మీరు ఒకవేళ తెలియక నా నుంచి దూరం అయి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాను. సో ప్రేమకు నిర్వచనమే దేవుడే. దేవుడు అంటేనే ప్రేమ. ఎందుకంటే ఆయన ద్వారానే ఈ ప్రేమ అనేది పుట్టింది. ఆయన ద్వారానే ఈ ప్రేమ అనేది ఈ ప్రపంచంలో పుట్టింది, ప్రకృతిలో పుట్టింది. మనుషులు చెప్పుకుంటున్నటువంటి ప్రేమ కదా, అదంతా ఒక వ్యామోహం. తమ స్వార్థం కోసం ఎదుటి వారిని ప్రేమ పేరుతో మోసం చేసే ఒక నయవంచనది. ఎందుకంటే వారి అవసరాలు తీరిపోయినాక ఎదుటి మనిషిని ఎలా చూస్తారో తెలుసా? విలువ తక్కువగా చూస్తారు, చీప్గా చూస్తారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు, శాశ్వతమైనటువంటి ప్రేమ. నువ్వు కావాలని